ఇక నుంచి రిజిస్ట్రేషన్ చాలా ఈజీగా చేసుకునే వెసులుబాటును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తుంది. ఏంటి అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలోని ఏప్రిల్ నెలలో కీలక మార్పులు జరగనున్నాయి. వ్యవసాయేతర భూముల క్రయ విక్రయాల లావాదేవీల కోసం ఇప్పటికే ఆన్లైన్ విధానం అమల్లో ఉన్న ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు గాను ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని విస్తృతంగా అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఈజీ రిజిస్ట్రేషన్ జరిగేలా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో హైదరాబాద్ పరిసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అమలులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 90% లావాదేవీలు ఆన్లైన్ స్లాట్స్ ద్వారా 10% మాత్రమే మాన్యువల్ పద్ధతిలో జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 10 minutesలో పూర్తయ్యేందుకు గాను సాఫ్ట్వేర్లో మార్పులు జరుగుతున్నాయి.